ఇప్పుడు నేను పట్టుకున్నా నీకు రివ్యూ ఇవ్వాలి అంతేనా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అర్థమైందా? గ్యాంగ్స్ ఫస్ట్ రివ్యూ కట్టు, నువ్వు కెమెరా కట్టు, నేను రివ్యూ కడతా. అర్థమైందా? బాక్స్ ఆఫ్ పీస్ పైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కత్తి కట్టినాడు ఎవరు? విశ్వక్సేన్. అర్థమైందా? ఇప్పుడు నేను బయట సినిమాకి రివ్యూ కట్టున్నా. అర్థమైందా? నేను రివ్యూ కట్టున్నా. సినిమా ఇస్ వెరీ నైస్. నాకు తెలిసి వేరే హీరో ఉంటే న్యాయం చేస్తాడో చేయలేడో నాకు తెలియదు, కానీ విశ్వక్సేన్ మట్టుకు న్యాయం చేశాడు సినిమాకి. సో చాలా మంది రేటింగ్ అడుగుతున్నారు. దెర్ ఈజ్ నో రేటింగ్. రక్తి కట్టండి, రక్తం కట్టండి, కత్తి కట్టండి. అర్థమైందా? విశ్వక్సేన్ పైన కడతారా లేకుంటే బాక్స్ ఆఫీస్ కడతారా కట్టండి. మినిమం 50 CR కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ. ఇది నా మాటగా నేను చెప్తున్నా. అంజలి క్యా మాల్ హై యార్, బాబా బాబా. అసలు ఆ ఏసీలో పొగలు ఎక్కిన అంజలిని చూసి, పర్ఫార్మెన్స్ చూసి. అర్థమైందా? కానీ నీకు విషయం తెలుసా, రాధికక్క మోసపోయింది ఈసారి. మన ఎవరు విశ్వక్సేన్ మాయాలో మోసపోయింది రాధికక్క. సో సినిమా ఇస్ వెరీ నైస్ అండి, ప్లీజ్ కీప్ వాచ్. మీరు ఏదైనా, నేను చాలామంది అడుగుతారు సినిమాలో స్టోరీ ఏంటని. ఎక్కడ సినిమాలో స్టోరీ? ఆ పర్సను అంత ఖర్చు పెట్టినప్పుడు మిస్టేక్ ఏం చేశాడు అది చూడాల్సింది సినిమాలో. అర్థమైందా? సినిమాలో కథగా చూడాల్సింది అండ్ యాక్షన్ చూడాలి. కానీ మీరు యాక్షన్ చూస్తే మటుకు చూస్తున్నంతసేపు వేరే హీరోని ఊహించలేరు. ఇది నాది గ్యారంటీ. ఏమైనా తప్పైతే చంద్రమండలంలో కలుద్దాం. 10 ఎకరాల సైట్ ఉంది నాది, వచ్చేయండి. సినిమా చాలా బాగుందన్న. సినిమా అయితే వేరే లెవెల్, అసలు సూపర్గా ఉంది సినిమా. ఫైట్స్ ఉంటాయి అన్న, గూస్ బంప్స్ వచ్చినాయి అసలు. ఫైట్స్ అయితే చాలా బాగుందన్న. ఫైట్స్ అరే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న, అది వేరే లెవెల్ అన్న. అసలు చించేది అది అయితే చించేసిందన్న. సూపర్గా ఉంటుంది అది అయితే. బాగుందన్న, కామెడీ కూడా ఉంది. అన్ని బీజిఎం కొట్టిండ్రు, కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండ్రు అన్న. బీజిఎం అయితే చాలా బాగుందన్న. అసలు బీజిఎం కూడా బాగుంది. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. డైరెక్షన్ కూడా బాగుంది. డైరెక్టర్ కాదు ఇంకా ఇస్తుంది. సినిమాలు కావాలని కోరుకుంటానా. బాయ్ అన్న. ఓకే బాయ్. 5కి 5 ఇస్తానా. సూపర్గా ఉంది సినిమా అయితే. సూపర్ యాక్టింగ్ అయితే సూపర్గా చేసింది అన్న. హీరోని కూడా సూపర్గా చేసింది, చించేసింది. సినిమా సూపర్ హిట్ అసలు. ఫ్యామిలీస్ కాదు, ముసలోళ్ళు కూడా చూడవచ్చు, లవర్స్ కూడా చూడవచ్చు. చాలా బాగుంది. సూపర్ హిట్టే అన్న. సూపర్ లవర్ సినిమాను చూస్తాడు సీన్. ఈ సినిమాలో ఇరగదీసిండు అన్న విశ్వక్సేన్. ఈ సినిమాకి 500 కోట్లు పక్కా. రాకపోతే నేను 500 మందికి అన్నదానం చేస్తా. 500 కోట్లు కాదన్నా, 500 కోట్ల ఒక్క రూపాయి వస్తుంది. 500 ఒక్క రూపాయి ఎక్కువ రూపాయి రాదన్న. మనకు అలానే అనిపించింది. డిఫరెంట్గా ఉన్నాడు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి ఎక్కడ ఘోరం లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ హిట్ అంటే సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే హీరోయిన్ మన RX100 హీరోయిన్ చూసినా ఎట్లా ఉంది. ఇచ్చి పడేసిందనా. హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు సినిమాలో? ఎవరెవరు? మన RX100 హీరోయిన్ అంతా నేహా శెట్టి ఉంది, అంజలి ఉంది. ఒకరి పేరు రాధిక ఈ సినిమాలో, ఇంకొకరి పేరు చెప్పండి. నువ్వు చెప్తే బాగుంటుంది. నువ్వు చెప్పితే సినిమా హిట్ కాబట్టి ఏం చెప్పడానికి రాదు. నీకు చెప్పను మర్చిపోయావు. ఆ సినిమా నువ్వు సినిమాలో వాళ్ళు ఏందంటో తెలుసా, విశ్వక్సేన్ చూసుకుంటావు నువ్వు సినిమాలో. అందుకంటే అంత యాక్టింగ్ చేసిండు అన్న. ఇంకో ఈ ఎండెట్లా కొడుతుంది అన్న. ఇప్పుడే విశ్వరూపం చూసి వస్తున్నా. విశ్వరూపం అంటే కొత్త సినిమా అనుకోవద్దు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక్క మొక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే అన్న నిజం చెప్తున్నా గూస్ బంప్స్. యూత్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇంటర్వెల్ సీన్లో ఫైట్ ఉంటుందన్న. అబ్బబ్బబ్బబ్బా ఏం ఫైట్ అన్న. అసలు నిజంగా ఫైట్ మాస్టర్కి దండం పెట్టాలి. అసలు ఆ రేంజ్లో 30 మందిని విశ్వక్సేన్ నరుగుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ తగలెట్టేశాడన్న. అంటే గూస్ బంప్స్ అన్న. సినిమా మాత్రం మామూలు లేదు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ రాధిక చాలా మా డీజేటీలో అన్న అన్యాయం చేసింది, కానీ విశ్వక్సేన్తో మాత్రం మంచిగా కాపురం చేసుకుంది అన్న. సినిమాలో చాలా బాగుంది. అంటే అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో. ఒక మగాడికి 2 ఉండాలి ఎప్పుడైనా సరే అన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే పాయింట్ బ్లాక్లో గన్ పెట్టినప్పుడు విశ్వక్సేన్కి అంజలి రౌడీగడ్ మీద కత్తి పెడుతుంది. అబ్బబ్బా గూస్ బంప్స్ అన్న. సినిమా చూస్తే కేకలు అంతే, మామూలు లేదు. ఐటమ్ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. సినిమా ఓవరాల్గా పుష్ప సినిమా మించిపోయింది. ఎందుకంటే అంటే ఒక చిన్న వర్కర్ నుంచి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్కి వెళ్ళడం అనేది అల్టిమేట్. విశ్వక్సేన్ రోజు రోజుకి సినిమాకి డెవలప్ అవుతున్నాడు. మామూలుగా లేదు. ఇండియాని మించిపోతాడు విశ్వక్సేన్. సూపర్ అంటే సూపర్ అన్న. ఓకే అన్న. 5 out of 5 అన్న రేటింగ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోరమిసాలు కలిపి తిప్పుకుంటా విశ్వక్సేన్ విజయ విహార యాత్ర అని చెప్పగలుగుతా. కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పగలుగుతా. బెస్ట్ పాత్ర దొరికిందని చెప్పగలుగుతా. ఏదే ఒక సాంగ్లో మంచం ఎక్కి దిగలేనట్టుగా కనపడ్డది. హెవీగా ఉన్నాడేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే కొన్ని మనకు షూటింగ్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటపడినాయి. అరే కొంచెం వీళ్ళు లావైన రా అనుకున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది మనం ఊహించుకునేదని తప్పు. అభిమానులకు ఏం కావాలి, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎలా ఒదిగిపోతారని సినిమా పూర్తిగా చూసిన తర్వాతనే మాట్లాడాలని నాకు ఇప్పుడు అర్థమైంది.
సూపర్గా పర్ఫెక్ట్ సూట్ అయ్యండి భయ్య. అలాగే గోదావరి యాసలో కరెక్ట్గా సెట్ అయ్యాడు. అక్కడ యాస, భాష, ప్రాంతాలు, భయము, భక్తి, కత్తి కట్టే విధానము, ఎమ్మెల్యే గ్రూపులు వాళ్ళ మధ్య జరిగే గొడవలు అద్భుతంగా చూపించారు. ఇప్పటివరకు తెలంగాణ సినిమాల్లోనే మాస్కా దాస్ అని చెప్పేసి గల్లీ డైలాగ్ కొడుతూ, పల్లెటూళ్ళు డైలాగ్ కొడుతూ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఈ యాసలో సూట్ అవుతాడో లేడో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. విశ్వక్సేన్ మాత్రమే సెట్ అవుతాడు అనే ఫీలింగ్ కలిగింది. అంజలి పాత్ర అయితే నాకైతే చాలా, సినిమాలో హైలైట్ అంటే నాకు అంజలి పాత్ర బాగా నచ్చింది. రంగం మత్త తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో రంగస్థలం సినిమా తర్వాత, ఈ సినిమా తర్వాత అంజలి పాత్రకు అంత గొప్ప పేరు వస్తుంది ఫ్యూచర్లో. సూపర్గా ఉంది భయ్య. డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాస్తున్నారు. స్టార్టింగ్లో ఇంద్రాబాయ్ అంత కామెడీ ఎంటర్టైన్మెంట్ పోతున్నట్టు అనిపించింది. ఏదో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నాడు, వైలెన్స్ కనపడాలి కదా అనుకున్నా. మెల్లమెల్లగా పోతా అంటే చూపించాడు. కోరం మిషన్ తిప్పుతూ ఎదురొచ్చినోని ఎక్కుకుంటూ తొక్కుకుంటూ పోవాలని చెప్పేసి మన ఎన్టీఆర్ డైలాగులు గుర్తొస్తాయి అనమాట. త్రిబుల్ వస్తాయి. ఆ టైపులో డైలాగులు కొట్టిండు. సూపర్ మూవీ పడ్డది. ఎండాకాలం మంచి సల్లగా చూడాలంటే చూడాలి. కెరీర్లో బెస్ట్ మూవీ, బెస్ట్ పాత్ర చాలా బాగా చేశాడు. ఎన్టీఆర్ బాలకృష్ణ గుర్తొచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. అలాగే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా ఖచ్చితంగా ఉండాలి భయ్య. ఎందుకంటే కత్తి కట్టినప్పుడు ఒక కుటుంబం ఎంత బాధపడితే వాడు చచ్చేదాకా వదిలిపెట్టరు కదా. సో అప్పుడు ఎమోషనల్ డ్రామా ఉంటుంది, ఎమోషనల్ టచ్ చేయాలి, ఎమోషనల్ సాంగ్స్ రావాలి. అన్ని పర్ఫెక్ట్గా సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, కావాలని పెట్టింది లేదు. అలాగే గ్లామరస్గా ఒక ఐటమ్ సాంగ్ ఉంది, వల్గారిటీగా లేదు, అందంగా చూపించారు, గ్లామరస్గా చూపించారు, రొమాంటిక్గా చూపించారు. సో అన్నీ ఉన్నాయి. అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నా. ఫ్యామిలీ చూడొచ్చు భయ్య. ఎందుకంటే సెకండ్ హాఫ్లో టోటల్ ఎమోషనల్ డ్రామానే. అసలు ఎలా మారిపోతాడు, అసలు ఎందుకు అలా మారిపోయాడు, మళ్ళీ తర్వాత ఎమోషనల్ టచ్ చేసుకుంటే ఎలా మారిపోయాడు, ఫ్యామిలీనే చూసుకోవాలి, ఫ్యామిలీనే నా ఫ్యామిలీ, నాకు ఇష్టం, నా కుటుంబం, నా ఊరు అని ఎంత అద్భుతంగా చేసిండు. కరెక్ట్ పాత్ర పడ్డది, చాలా బాగా సెట్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ సూపర్ మూవీ. థ్యాంక్ యూ.